గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్టగ్రహ కూడమి ప్రారంభమైంది. దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతోంది. అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలైంది, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి కూడా షష్టగ్రహ కూడంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు, ఇతిబాధలు, సమస్యలు కనపడుతున్నాయి. మిగతా రాశుల వారికి కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడ ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ 5 రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతోంది. అయితే ఎవరికైతే శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశిని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది. సకల కార్యాలను విజయం కలుగుతుంది, సమస్యలన్నీ పోతాయి. శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం. అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం వలది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది. అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది ఋత్వికుల్ని బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీ గోత్రనామాలతోటి, ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతోంది. అలాగే తిల మండప ఆరాధన, శనీశ్వరుని ఆరాధన చేసి మండపారాధన చేయడం జరుగుతుంది. అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది. అలాగే శనీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది. అది విశేషంగా ఇక్కడే కాదు, పీఠంలోనే జరుగుతుంది. ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో మందపల్లి పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం. అలాగే కొంతమంది బ్రాహ్మణులు శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది. ఈ రకంగా తైలాభిషేకాలు, అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము, అలాగే నవగ్రహ హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, రుద్రహోమము, మన్యసూక్త హోమము, మృత్యుంజయ హోమము, ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే షష్టగ్రహ కూటమి, ఏలాంటి శని ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ 5 రాశుల వారు పాల్గొనండి. మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఎంచేతనే వాళ్ళే పాల్గొనాలా, మాకేం అవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి. శని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు జయమవుతాయి, అన్నింటిలోనూ స్థిరత్వాన్ని ఇస్తాడు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి. ముఖ్యంగా 5 రాశుల వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే తులారాశి వారికి ఈ నెలలో గోచారం చూసుకున్నట్లయితే కనుక షష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని సంచరిస్తూ ఉంటే, రాహు కూడా సంచరిస్తూ ఉంటే, అలాగే సప్తమ స్థానంలోనేమో రవి సంచరిస్తూ ఉన్నాడు, అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు, దశమ స్థానంలో కుజు సంచరిస్తూ ఉన్నాడు, అలాగే వ్యయస్థానంలోనేమో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక తులారాశి వారికి ఈ నెల పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా కనపడుతోంది. ముఖ్యంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా విజయ పరంపర కొనసాగుతుంది. అయితే మీలో మీరే ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడము, జీవిత విధానంలో మార్పులు తీసుకురావడము, చేసే పనుల యందు మార్పులు తీసుకురావడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దానివల్ల ఈ నెలలో మీ జీవితం మారబోతోంది అని చెప్పచ్చు. అలాగే ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తారు. సులువుగా అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సేవాగుణము, దానగుణము, దయాగుణము, ఎదుటివారిని ఆకర్షించడము, ఇవన్నీ బాగా పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు అని కూడా చెప్పచ్చు. అలాగే విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. ఎదుటివారిని ఆకర్షించుకునేటటువంటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించి విజయం పొందుతారు. అలాగే మీరు కూడా ఏం పని చేసినా సరే చాకచక్యంగా చేస్తారు. తద్వారా అన్ని రకాల పనులు మీకు పూర్తవుతాయి. కాస్త ఒంటరిగా ఉండడం, సొంతంగా ఆలోచించడం, మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఓర్పు, సహనము బాగా పెరగడం వల్ల అనుకున్న కార్యాలన్నీ కూడా మీకు ఈ నెలలో విజయం అవుతాయి. అలాగే అనేక రకాల ఆర్థికపరమైనటువంటి మార్పులు, చక్కటి పెట్టుబడులు, వ్యవహారాలు బాగా కనపడుతున్నాయి. అలాగే కళాకారులకి సన్మానాలు కనపడుతున్నాయి. ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. అలాగే మనోవేదన, మానసికపరమైనటువంటి స్థిమితము కనపడుతుంది. అలాగే మనోవేదన తగ్గుతుంది. కష్టాల్లో కూడా ఎటువంటి సమస్య వచ్చినా సరే నిబ్బరంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే టైంను కూడా, కాలాన్ని వృధా చేయకూడదు, సమయం చాలా ముఖ్యం అనేటటువంటి విషయం అర్థమయ్యి
సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటారని చెప్పొచ్చు. అలాగే ఈ నెలలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీకు ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో అందరి సహకారం మీకు బాగా లభిస్తుందని చెప్పొచ్చు. అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి, చార్ధామ్ యాత్రలు లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఐకమత్యత చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది, పురోగతి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉంటే కనుక అవి కూడా మీకు చాలా బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరుగుతాయి. కాబట్టి శుభకార్యాలు బాగుంటాయి. ఎవరికైనా వివాహం అవ్వకపోతే కనుక ప్రయత్నం చేయొచ్చు, సంతాన ప్రయత్నం చేయొచ్చు. అలాగే అనేక రకాల కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టచ్చు. అలాగే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా, లేకపోతే వాహనం కొందామనుకున్నా, గృహం కొందామనుకున్నా బాగా అనుకూలంగా కనపడుతుంది ఈ నెల. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ఆనందము, అలాగే ధనలాభం కూడా కనపడుతోంది. ఎవరినైనా ప్రపోజ్ చేద్దామంటే ప్రేమికులు అనుకూలంగా కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కుటుంబంలో ఉండే సమస్యలు తగ్గి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుని పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే తొందరగా సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. అలాగే ఎక్కువ రిలేషన్షిప్లు బాగా మెయింటెనెన్స్ చేయగలుగుతారు. కొత్త స్నేహితుల వల్ల ఆనందము, శారీరక వాంఛలు, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఆప్యాయత, అనురాగాలు బాగా పెరుగుతాయి. అలాగే క్రయ విక్రయాలు లాభాలు ఉన్నాయి కాబట్టి గృహాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు, వాహనాలు లాంటివి అమ్మడం, కొనడం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా బాగా లాభిస్తుంది మీకు. అలాగే ఎటువంటి సమస్య నుంచి అయినా సరే తప్పించుకునే ఉపాయాలు పన్నుతారు మీరు బాగా. అలాగే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని చాలా ముఖ్యంగా మీ ఉండే ఓర్పు సహనంతో అధిగమించుకోగలుగుతారు. అలాగే ప్రయోగాలు చేయడం కానీ, రిస్కులు చేయడం కానీ బాగా ఎక్కువ చేస్తారు. అలాగే అనేక రకాల పెట్టుబడులు మీకు బాగా లాభిస్తాయి. అలాగే కొన్ని రకాల సమస్యలు తీరి ఊరట చెందే అవకాశము, ఏదో పెద్ద సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అలా. అలాగే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా లాభం కనపడుతోంది. కోపతాపావేశాలు తగ్గుతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతుంది, చేసే పని బాగా కలిసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు, అక్కడ ఉద్యోగ ప్రాప్తి, అలాగే గృహయోగం లాంటివి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఈ నెలలో విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. భవిష్యత్తు గురించి ఆలోచనలు, అద్భుతమైనటువంటి పరిపక్వత, అలాగే కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు, ఆన్లైన్ కోర్సులు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వస్తాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు, ప్రమోషన్లు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అయ్యే అవకాశాలు, నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులకు ఒడిదుడుకులు తగ్గుతాయి. వ్యాపారంలో ఆశించిన దానికన్నా ధనలాభము, రుణ విముక్తి, ఐశ్వర్య ప్రాప్తి కనపడుతోంది. స్త్రీలకు కూడా మానసిక వేదన తగ్గుతుందని చెప్పచ్చు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు, అనుమానపాల నుంచి బయటపడతారు. భవిష్యత్తు గురించి దృష్టి పెడతారు. కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. అందరితోటి కూడా ఆనందంగా కాలం గడుపుతారు. ముఖ్యంగా అందరికీ కూడా ఈ నెలలో చిన్న సమస్యలు తప్ప అన్ని రకాలుగా కూడా శుభప్రదంగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ రకంగా జపాలు చేయించడము అని, అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని, ఈ రకంగా అభిషేకాలు చేయించడము, ఈ రకంగా హోమాలు చేయించడము, ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు సకల కార్యాలయంలో విజయం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్నా కూడా
ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు దొరుకుతాయి, వ్యాపార వృద్ధి కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది, దానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము, ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలా గాలి సోకింది, ధూళి సోకింది, ఏదో భయం పడుతున్నారు, ఇలా భయపడుతూ ఉన్నారు, అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, సంకటహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సులువుగా చూసి చేసుకోవడానికి ఈ యొక్క వ్రతాల వీడియోలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీ చేతితో మీరు చేసుకుని ఆ భగవత్ అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.